హే మ్యానియాక్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ మ్యానియాక్. అగాథా సిరీస్ మీద అయితే నాకంత ఇంట్రెస్ట్ లేదు, అందుకే కొంచెం లేట్ అయితే అయింది. బట్ వన్స్ ఎపిసోడ్ చూసిన తర్వాత అయితే వీడియో అయితే చేయాలనిపించింది. వాండావిజన్ సిరీస్ ఎండింగ్లో స్కార్లెట్ విచ్ అగాథాని ఇల్యూషన్లో అయితే ట్రాప్ చేస్తాడు. ఎపిసోడ్ 1 అగాథా హమ్మింగ్తో అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సాంగ్ నేమ్ ద బ్యాలెడ్ ఆఫ్ ది విచెస్ రోడ్. క్రైమ్ సీన్ దగ్గర అగాథా నైబర్ జాన్ ఉంటాడు. ఇతను ఆల్రెడీ వాండావిజన్ సిరీస్ లో అయితే చూసాం. ఇంకా చాలా మంది వాండావిజన్ సిరీస్ లో అపీర్ అయిన వాళ్ళే ఇక్కడ కూడా కనబడతారు. వుడ్స్ లో ఒక అన్నోన్ ఉమెన్ బాడీ అయితే ఉంటుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి అగాథా వస్తుంది. ఆ బాడీ దగ్గర లైబ్రరీ నోట్ అయితే దొరుకుతుంది. ఈ నోట్ బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. త్రూఅవుట్ ద సిరీస్ దీనికి ఇంపార్టెన్స్ అయితే ఉండబోతుంది. హెవీ ఆబ్జెక్ట్ తన మీద పట్టడం వల్ల తన క్రష్ అయింది అని చెప్తాడు. బాడీ ఫేస్ అయితే చూపించలేదు. అంతను బేర్ ఫుట్స్ లో ఉంటుంది. విచెస్ రోడ్ కి వెళ్ళడానికి కాళ్ళకి షూస్ ఉండకూడదు. మాంటేజ్ సీన్స్ లో ఒక బుక్ లో ఉంటుంది. తన ఫింగర్స్ బ్లాక్ గా ఉంటాయి. ఐ థింక్ తన వాండా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. డార్క్ హోల్ యూజ్ చేస్తే ఫింగర్స్ బ్లాక్ కలర్ లోకి చేంజ్ అవుతాయి అని మనకు తెలుసు. అండ్ తన హెయిర్ రెడ్డిష్ కలర్ లో ఉంటుంది. వాండా విజన్ లో వాండా ఉన్న అవుట్ఫిట్ లోనే ఈ బాడీ కూడా ఉంటుంది. అండ్ మెయిన్లీ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో మౌంట్ వాండాగోర్ తన మీద పడటం వల్ల అయితే చనిపోతుంది. స్కార్లెట్ విచ్ సోలో మూవీ వస్తుంది అని రూమర్స్ వచ్చినప్పటి నుంచి వాండా మళ్ళీ బతుకుతుందని అయితే అందరూ అనుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ తో అందరూ అయితే కన్ఫర్మ్ చేసుకుని ఉంటారు. సెప్టెంబర్ 17 ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలిజబెత్ ఓస్లెండ్ ని నిజంగా వాండా చనిపోయిందా అని క్వశ్చన్ చేశారు. Wanda is as far as we learned in the last Doctor Strange movie dead. The rocks landed on her. Yeah, and there is a red light. అగాథా నెక్లెస్ కూడా ఇక్కడే ఉంటుంది. మౌంటేజ్ లో క్రైమ్ సీన్ టేప్ రోడ్ మీద ఉంటుంది. వండర్ఫుల్ విజార్డ్ బుక్ లో ఎల్లో బిక్ రోడ్ ఉంటుంది. దానికి రిఫరెన్స్ అయితే ఇది. క్రైమ్ సీన్ లో దొరికిన లైబ్రరీ నోట్ తీసుకొని అగాథా లైబ్రరీకి అయితే వెళ్తుంది. ఈ లైబ్రరీలోనే విజన్ అండ్ వైట్ విజన్ కన్వర్జేషన్ అయితే జరిగింది. లైబ్రరీలో బుక్ నేమ్ తెలుసుకొని బుక్ కోసం వెళ్తే ఒక్క కాపీ కూడా లేకుండా మొత్తం కాలిపోయాయని తెలుస్తుంది. ఇది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీకి రిఫరెన్స్. ఆ మూవీలో వాండా ఈచ్ అండ్ ఎవ్రీ యూనివర్స్ లో ఉన్న కాపీస్ ని కాల్ చేస్తుంది. ఇక్కడే ఇంకో ఇన్సిడెంట్ కూడా తెలుస్తుంది. డార్క్ హోల్ బుక్ ని 3 years బ్యాక్ ఎవరో దొంగతనం చేశారు అని. 3 years బ్యాక్ అగాథా వెస్ట్ వ్యూ కి వచ్చి డార్క్ హోల్ బుక్ ని అయితే కొట్టేస్తుంది. అండ్ ఆ తర్వాత అగాథా దగ్గర నుంచి వాండా తీసుకుంటుంది. ఈ బుక్ నే మన మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో చూసాం. బాడీ నెయిల్స్ లో ఉన్న సాయిల్ ని టెస్ట్ చేసి పంపిస్తే తన నెయిల్స్ లో ఉన్న సాయిల్ తన పడిపోయిన ఉన్న సాయిల్ ఒకటి కాదని తెలుస్తుంది. తన నెయిల్స్ లో మైక్రోబయల్ సెడిమెంట్ ట్రేసెస్ ఉన్నాయని తెలుస్తుంది. అండ్ అది ఈస్టర్న్ యూరోప్ లో మాత్రమే ఉంటుంది. రియో కూడా అదే చెప్తుంది. ఫుట్ ప్రింట్ ట్రేసెస్ లేవు అండ్ ఫోరెన్సిక్స్ వచ్చే వరకు కూడా అక్కడ ఉన్న లీవ్స్ కూడా మూవ్ అవ్వలేదు అని. తను మ్యాజికల్ గా అపీర్ అయిందని చెప్తుంది. అగాథాకు దొరికిన లాకెట్ ని జ్యువెలరీ షాప్ కు తీసుకొని వెళ్తుంది. ఆ లాకెట్ పైన ఉన్న ట్రిపుల్ గాడెస్ నేమ్స్ మెయిడెన్, మదర్ అండ్ క్రోన్. అండ్ ఆ లాకెట్ లోపల హెయిర్ కూడా ఉంటుంది. లైబ్రరీ నోట్ పైన బుక్ నేమ్ ఉంటుంది. దాన్ని డీకోడ్ చేస్తే డార్క్ హోల్ బుక్ అనేది తెలుస్తుంది. నికోలస్ స్క్రాచ్ రూమ్ కి అగాథా వెళ్తుంది. నికోలస్ స్క్రాచ్ అగాథాకి కొడుకు. ఒక టీన్ అగాథా ఇంట్లోకి దొంగతనానికి అయితే వస్తాడు. అగాథా తనను పట్టుకుంటుంది. ఆ టీన్ హ్యాండ్స్ కి బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. అది ఇంక్ అని చెప్తాడు. మేబీ డార్క్ హోల్ మ్యాజిక్ కూడా అయి ఉండొచ్చు. ఆ ఉమెన్ ని టీనే చంపాడు అనుకొని తన డెడ్ బాడీ ఫొటోస్ అయితే చూపించి అడుగుతుంది. బట్ అవి డెడ్ బాడీస్ ఫొటోస్ కాదు, ఫ్లవర్స్ ఫొటోస్. అగాథా డెడ్ బాడీని చూడటానికి వెళ్తుంది. తన హెయిర్ కలర్ కూడా వాండా హెయిర్ కలర్ లానే ఉంటుంది. లైబ్రరీ నోట్ లో డేట్స్ అయితే ఉంటాయి. లాస్ట్ డార్క్ హోల్ ని యూజ్ చేసింది వాండా. తనకంటే ముందు అగాథా యూజ్ చేస్తుంది. రియో వాండాని గుర్తు చేయడం వల్ల అగాథా వాండా ఇల్యూషన్ నుంచి అయితే బయటకు వస్తుంది. వాండా విజన్ లో అగాథా అపీర్ అయిన అన్ని అవుట్ఫిట్స్ లో మళ్ళీ అపీర్ అవుతుంది. కళ్ళు తెరిస్తే నూడ్ గా ఇంట్లో అయితే ఉంటుంది. జాన్ ని నేను ఎప్పటి నుంచి ఈ టౌన్ లో ఉంటున్నా అని అడుగుతుంది. 3 years నుంచి అక్కడే ఉంటుంది అని తెలుస్తుంది. అండ్ కొన్ని రోజుల నుంచి కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నా అని అంటాడు. అగాథాకి అండ్ రియోకి అయితే ఫైట్ జరుగుతుంది. రియో తన పవర్ ని తీసుకోమంటుంది. బట్ అలా చేస్తే అగాథా చనిపోతుంది. నేను చంపాలనుకునే ద సాలెం 7 కి నువ్వు ఎక్కడున్నావో చెప్తా, వాళ్ళు నైట్ కి వస్తారని చెప్పి రియో వెళ్ళిపోతుంది. కామిక్స్ లో సాలెం 7 కి ఫాదర్ నికోలస్ స్క్రాచ్, నికోలస్ స్క్రాచ్ కి మదర్ అగాథా. అండ్ ఆ టీన్ కూడా అగాథా హౌస్ లోనే ఉంటాడు. ఓకే గైస్, ఈ వీడియో కిందే సెకండ్ ఎపిసోడ్ కూడా అప్లోడ్ చేస్తాం. అండ్ మిగిలిన ఎపిసోడ్స్ కూడా మన ఛానల్లో వస్తాయి. బట్ ఈసారి అంత లేట్ అయితే అవ్వదు. ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 8కి అయితే అప్లోడ్ చేస్తాం. స్టే ట్యూన్.